ఇప్పుడు ఏసీబీ అంటున్నారు మీరు, దొరుకుతున్న వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళే ఉన్నారు. సరే 50,000, ₹1,00,000, 20,000, 10,000 విఏఓలు లేకపోతే ఎంఆర్ఓలు ఇట్లా దొరుకుతున్నారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటోడు, అమయ్ కుమార్ లాంటోడు, ఇట్లాంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి కదా. ఇరిగేషన్లో అయితే అసలు 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరిది ఎట్లా మరి? ఇప్పుడు నవీన్ మిట్టల్ దగ్గర పోయినాం అనుకో సార్, పైసలు ఆడినప్పుడు నవీన్ మిట్టల్ ఎక్కడ దొరుకుతాడు సార్? నవీన్ మిట్టల్ దొరుకుతాడా? నవీన్ మిట్టల్ ఆఫీస్లోకి ఎంట్రీ ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి అవకాశం దొరుకుతున్నది కాబట్టి ఏసీబీ వెళ్ళగలుగుతున్నది. అసలు వాడి గడప కూడా దాటడానికి అవకాశం లేదు కదా మనకి. నన్ను అడిగి చూడమని సార్ నవీన్ మిట్టల్ అడిగాడు. ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటి వాడికి ఎట్లా వస్తాయి? మీరు ఎవరెవరినైతే పట్టిస్తున్నారో, ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఇలా అంతా కలెక్ట్ చేసి వీడికి ఇస్తారు కదా. కూడా ఇస్తారు. వాళ్ళు కొన్ని డైరెక్ట్ వాళ్ళు కూడా ఫైల్ కొట్టేస్తారు సార్. వాళ్ళు కూడా డైరెక్ట్ మాట్లాడుకొని కొన్ని ఏమో కిందోళ్ళు తీసుకొని పైకి పంపుతారు సార్. అవును. కొన్ని ఏమో పై వాళ్ళు తీసుకొని కిందోళ్ళకు పంపుతారు. ఎండాస్ చేసి చెప్తారు, అరే అది ఫైల్ పంపించాలి. అది కూడా ఉంటుంది సార్. అయితే ఏంటంటే సార్, జనాలు మెంటల్గా కొంతమంది ప్రిపేర్ అయ్యారు. పైసలు ఏంది కాదు, లేకపోతే మనం పగవాడతారు, ఇల్లు ఇబ్బంది అవుతుంది. ఏముంటుంది సార్. మొన్న ఏడి శ్రీనివాసులు అనే ఒక పెద్ద దొంగ దాదాపు 100 కోట్ల లేదో లెక్క చెప్తున్నారు. మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ 100 కోట్లు. అంటే 100 కోట్లు గవర్నమెంట్ అంటే ఈజీగా 1000 కోట్ల పైన ఉండాలి. 1,500, 2,000 కోట్లు ఉంటుంది సార్. ఎట్లా సంపాదించి ఉంటారు ఇంత పెద్ద ఎత్తున? ఆయన చెప్పాలి సార్. ఆయన చెప్పకపోతే చెప్పేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దొంగల్ని ఎట్లీస్ట్ 3rd డిగ్రీ వీళ్ళకి ఇవ్వాలి కదా, ఈ దొంగలకి ఇవ్వాలి. దొంగల్ని కొట్టి బంగారం దుకాణాలలో రికవర్ అయ్యేదాకా తిప్పుట కొడతారా సార్? తిప్పుకుంటా కొడతారు కదా సార్. మీకు దొరకలేదా మరి ఏడి శ్రీనివాసులు? నాకు పని వాళ్ళే సార్ ఆయనతో. కంప్లైంట్ వస్తే వేస్తుంటే ఎవరైనా చాలా భయంకరంగా చేసిండు కదా. ఇప్పుడు ఐడిపిఎల్ భూముల రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది వాడే ఇచ్చిండు. ఆడ శంకరపల్లిలో 120 ఎకరాలది కూడా ఒకటి. మళ్ళీ ఆయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చినట్టున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఇచ్చిర్రు సార్. ఆయన అమయ్ కుమార్ సార్ వీళ్ళు ఇద్దరు బాగా అమయ్ కుమార్, ఓయిడి శ్రీనివాసులు, నవీన్ మిట్టల్ వీళ్ళంతా ఒక బ్యాచ్ కదా. బ్యాచ్ అంటే సార్ గవర్నమెంట్ కూడా ఆ లెవెల్లో చేయాలి సార్. చేయాలి. కొంచెం కొన్ని ఎట్లుంటాయి వాళ్ళ ఆస్తుల మీద కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి కదా. వీడు ఏం సంపాదిస్తున్నాడు, వీడు బినామీల మీద పెడుతున్నా ఏంది అన్నది. ఇప్పుడు ఆధారు లింక్ అయినాక ఇప్పుడు ధరణిలో ఏముంది సార్, ఆస్తులు కనిపించకుండా దాచిపెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు భూభారతిలో తీసేస్తా ఉన్నారు, అది అట్లే ఉంది స్టిల్. అది ఇంకా అట్లనే అవుతుంది. అది తీసేయాలి. ఆధార్ ఒకటగానే కథ అంతా మొత్తం. ఇప్పుడు ఏడి శ్రీనివాస్ సార్ వాళ్ళ మామ కానిస్టేబుల్. అంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ సార్ బిడ్డని ఇస్తేప్పుడు ఏ స్థాయిలో దూషిస్తాడు సార్? అవును. 100 కోట్లు ఉన్నా ఆయన దూషిస్తాడా? ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న వాళ్ళని ఇస్తాడు. అంటే ఆ సారు ఆయన పెళ్ళినప్పుడు అదే స్థాయిలో ఒక కానిస్టేబుల్ పిల్లని చేసుకున్నప్పుడు అదే స్థాయిలో ఉండన్నట్టు లెక్క సార్. ఇంకా జరంతా ఇప్పుడు కూతుర్ని ఇస్తాడు, జర మనకంటే కొంచెం పెద్ద స్థాయి. అంతే కదా. కానీ ఈ 100,000 కోట్లు ఉన్న వాళ్ళకైతే ఇయ్యలే కదా సార్. ఆయన ఇప్పుడు ఈయన ఉంటున్న ఇల్లు 10 కోట్లట కదా. ఎవరిది? అవునండి సార్, మన ఏడి శ్రీనివాసులు ఉంటున్నారు. సింగిల్ షాట్ లో సింగిల్ పర్మిషన్ తో వచ్చిన విల్లా అంటున్నారు. అది కూడా ఉండదు సార్. ఏడుంటాడు? మై హోమ్ విల్లా కదా అది? లేదు సార్, అపార్ట్మెంట్ భూజా అట్లా విఐపీలు ఉంటారు సార్. అదే అంటే అట్లా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎట్లయిపోయిందని సార్, అందులో కూడా పోనీకి ఉండదు. అవును, అలా ఎంత తోడైనా పోనీకి ఉండదు. ఇప్పుడు మన రంగనాథ్ సార్ రోడ్లు గీళ్ళు అన్నీ ఓపెన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటారు. అది కరెక్టే సార్. ఇప్పుడు చేస్తున్న కాడికి చేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇప్పుడు మ్యాక్ ఇట్లాంటివి ఉన్నాయి. లేవట్ గీసి విలాస్ కట్టి అమ్మేటివి ఉన్నాయి చాలా. గ్రేటర్ కంపెనీ గేట్లు పెట్టి అవి పెట్టి ఇవన్నీ తీసేయాలి సార్. అయితే వీళ్ళకు అయితే లేదు అనుకోరు సార్. లోకల్ లెవెల్లో సాల్ట్ అవుట్ చేసేది ఉండాలి. ఒక్కటే టీము ఇంత పెద్ద నగరంలో ఎక్కడంటే పోతుంది సార్. అవును, సెలెక్టెడ్ ఉండదు సార్. మాస్ లెవెల్లో ఉండాలి జస్టిస్. అంతే. నీకు సెలెక్టెడ్ అంటే కరప్షన్ వచ్చేస్తుంది. అవును, దాని మీద ఎంక్వైరీ ప్రొసీజర్ ఇది సెలెక్టెడ్ ఒక్కొక్క దాంట్లో మాస్ లెవెల్లో ఒక డిసిషన్ తీసుకోవాలి. జీపీ లేఅవుట్ ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ లేఅవుట్కి దీని ప్రకారంగా అనేది ఆల్రెడీ ఉంది. దాని ప్రకారం లేని తీసేస్తే అయిపోయి చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. సో 1064 అనే నెంబర్, మీకు ఒకవేళ ఏదైనా అధికారి డబ్బులు ఇవ్వండి పని చేసి పెడతా, డబ్బులు ఇస్తేనే పని చేస్తా అని అంటుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి 1064 అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఏసీబీకి కనెక్ట్ అవుతారు. సో మీరు ఆ రకంగా కంప్లైంట్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అధికారులు దొరుకుతున్నారు, అవినీతి అధికారులు. జెన్యూన్గా పనిచేసే అధికారులు కూడా చాలామందే ఉన్నారు. అట్లే మనం అధికారులందరినీ ఒక ఘాటిని కట్టడానికి అవకాశం లేదు.
సో ఈ సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ ఇందులో కూడా దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అట్లా తయారైపోయింది. సో మళ్ళీ ఇందులో ఇట్లాంటి బడా బడా ఉన్నతాధికారుల ప్లేస్లో ఉన్న వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి ఏసీబీ కేసులలో వాడు దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఈ సిస్టమ్ మార్చాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతిని మార్చాలంటే ప్రజల్లో కూడా చేంజ్ రావాల్సిన అవసరం కూడా ఉన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.